మన కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసుకుందామండి. ప్రభువును, రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సాయంకాలం ఎలాగున రోమాపత్రికను గూర్చిన ఆలోచనలు, రోమాపత్రిక మన వ్యక్తిగత జీవితాలకు ఏమి నేర్పించాలని ప్రయత్నం చేస్తుందో దానిని తెలుసుకోవటానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం అనుగ్రహించాలి అని ఆశిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. సకల ఆశీర్వాదములకు దీవెనలకు కారకుడైన మా దేవా మీకు వందనాలు. ఈ సాయంకాలము ఎలాగున్న మీ సన్నిధిని సమీపించడానికి ప్రాముఖ్యంగా లేఖనములలో ఉన్న మర్మములు అవగాహన చేసుకోవడానికి మీరు అనుగ్రహించినటువంటి కృపకే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును బ్రతుకును అనే వచనాన్ని ఆధారం చేసుకుని పౌలు మహాశయుడు ఈ రోమాపత్రికను వివరించిన విధానం ఇన్ని వందల సంవత్సరాల తర్వాత ఇప్పటికీ కూడా మా జ్ఞానానికి అంతుపట్టనిదిగా ఉంటుంది. మర్మముతో కూడినటువంటి ఈ పత్రికను లేదా ఈ నూతన నిబంధనలో ప్రాముఖ్యమైనటువంటి గ్రంథాన్ని మేము అవగాహన చేసుకోవడానికి లేదా అవగాహన చేసుకున్న దాన్ని పునర్విమర్శ చేసుకోవడానికి, తిరిగి జ్ఞాపకానికి తెచ్చుకోవడానికి మీరు అనుగ్రహించినటువంటి అవకాశమును బట్టి వందనాలు. నాయనా, ఈ టెక్నాలజీ వల్ల మేము ఎక్కడెక్కడో ఉన్నప్పటికీ, దూర దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ మీ శక్తి సామర్థ్యము చేత, మీ శక్తి సహాయం చేత మీ వాక్యాన్ని పరిశీలించే భాగ్యం మీరు మాకు అనుగ్రహించారు. నాయనా, అయోగ్యుడును వాక్యాన్ని స్పృశించటానికి కూడా అర్హత లేని వాడిని, అయినప్పటికీ మీ కృపలో వాక్యాన్ని పఠించడానికి, వివరించడానికి మీరు ఇచ్చినటువంటి కృపకై కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ముందున్నటువంటి కొద్ది సమయాన్ని మీరు ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించమని కోరుకుంటూ మీ కృప కలిగిన హస్తాలలో మమ్మల్ని అందరినూ సమర్పిస్తూ యేసుని శక్తి గల నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ సాయంకాలము ఎలాగున మీ అందరితో ఈ జూమ్ ద్వారా సమావేశం అవటానికి మీరెంతో ప్రయాసతో ఎన్నో దినాల నుండి అధ్యయనం చేసినటువంటి రోమా పత్రికను గురించి క్లుప్త సారాంశాన్ని మనము కలిగి ఉండటానికి మీ యొక్క ప్రాముఖ్యమైన ప్రశస్తమైన సమయాన్ని మీరంతా వెచ్చించటానికి ఇష్టపడినందులకై మీకందరకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా మరి నెల్సన్ గారు, లలిత గారు చాలా ప్రత్యేకమైనటువంటి కుటుంబం. ప్రాముఖ్యంగా ఏసిటిసిలో వారు విద్యార్థిగా ఉన్న దినాల నుండి వారి యొక్క డెడికేషన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని పఠించాలి, తెలుసుకోవాలి అనేటటువంటి ఆసక్తి వారి సర్వస్వాన్ని, వారి తలాంతులను, సమయాన్ని వెచ్చించటానికి, స్పెండ్ చేయటానికి, అంతేకాదు వారు తెలుసుకున్నటువంటి దాన్ని నలుగురితో పంచుకోవాలి అనేటటువంటి ఆ ఆసక్తి అవి చాలా ప్రత్యేకమైనవి. నిజానికి ఏసిటిసికి, నాకు, ఆ కుటుంబానికి ఉన్నటువంటి కనెక్షన్ గురించి నేను ఆలోచన చేసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వారిని దేవుడు ఒక కుటుంబంగా కలపటం అనేది చాలా ఆశ్చర్యం. అనేక సందర్భాలలో వారిని వ్యక్తిగతంగా, కుటుంబంగా కలిసినప్పుడు
వాక్యం పట్ల వారికి ఉన్నటువంటి ఆసక్తి, ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలి అనే ఆ ఆశ నన్ను ప్రత్యేకంగా ఎంతో వినయమైనటువంటి స్థితికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. అంటే బైబిల్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నా నేను అనేక సందర్భాలలో మాకు టీచ్ చేయటానికి సంబంధించినటువంటి అంశాలను పఠించినంత విస్తృతంగా పరిశుద్ధ గ్రంథాన్ని పఠించేటటువంటి పరిస్థితులు చాలా సందర్భాలలో కలవు. అయితే నెల్సన్ గారు, లలిత గారు దేవుడిని ప్రేమించేటటువంటి ఆ విధానము, వారు ఎప్పుడైనా ఏదైనా సహాయం చేయమని అడిగినప్పుడు నేను ఎంతైనా సరే శ్రమ పడటానికి, ప్రయాసపడటానికి, సిద్ధపడటానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. లేఖనాన్ని చదవాలి అనేటటువంటి ఆశ నాకు కూడా అనేక సందర్భాలలో ఉన్నప్పటికీ, నాకున్నటువంటి పరిమితమైన సమయం, నాకున్న పరిస్థితులను బట్టి చేయలేకపోతూ ఉంటాను. అయితే మీరు ఎన్ని దినాలు ఈ రోమా పత్రికను అధ్యయనం చేశారు, లేకపోతే స్టడీ చేశారు అనేది నాకు తెలియదు. కానీ నేను చాలా సంవత్సరాల క్రితం రోమా పత్రికను స్టడీ చేశాను. కానీ అప్పటికి నాకు దీని గురించినటువంటి అవగాహన లేదు. సో చాలా సంవత్సరాల తర్వాత మరలా ఒకసారి దీనిని పరిశీలన చేయటానికి, ప్రాముఖ్యంగా మీరు ఇప్పటికే దీని గురించి నేర్చుకుని లేదా తెలుసుకున్నటువంటి అంశాలను మీతో కలిసి నేర్చుకోవడానికి మీరు నాకు అనుగ్రహించినటువంటి అవకాశాన్ని బట్టి మీకందరకు ప్రత్యేకమైనటువంటి వందనాలు ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల నుండి తెలియజేస్తా ఉన్నాను. నిజానికి గత వారమే, అంటే లాస్ట్ థర్స్డే మనము ఇలాగున కలుసుకోవలసి ఉండింది. అయితే నేను హైదరాబాద్ నుండి విశాఖపట్నానికి ప్రయాణమై రావటం వల్ల కొంత ప్రయాణ బడలిక వల్ల నెక్స్ట్ వీక్ కి పోస్ట్‌పోన్ చేస్తున్నామంటే చాలా సంతోషంగా వారు అంగీకరించినందుకు, ఈ సమయాన్ని మరి మీతో గడపడానికి దేవుడు అనుగ్రహించినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా మరి దేవుని పట్ల ఆ కుటుంబానికి ఉన్న ఆ డెడికేషన్‌తో పాటుగా ఇంకొక సంతోషమైన కనెక్షన్ ఏంటంటే, మా అమ్మగారి పేరు కూడా లలిత. సో వారిని నేను చూసినప్పుడు నా తల్లి కంటే చాలా చిన్నవారైనప్పటికీ వారిని నేను తల్లి సమానంగా భావిస్తూ ఉంటాను. నా కుమార్తె పేరు కూడా లలిత. అదే రీతిగా మా కుటుంబంలో వారికిలాగే నాకు కూడా ఇరువురు కుమార్తెలు. ఈ కనెక్షన్స్ అన్నీ కూడా మమ్మలను మరింత సన్నిహితంగా దేవునిని ప్రేమించడానికి, దేవుణ్ణి సమీపించడానికి ఉపయోగకరమైనటువంటి కారకాలుగా నేను భావిస్తూ ఉంటాను. దేవుని యొక్క సంఘము చాలా ప్రత్యేకమైనది. మనందరినీ కలిపినటువంటిది హోలీ ట్రినిటీ చర్చ్. సో దానిని మనం ప్రక్కన పెట్టలేం. ఈ చర్చ్ ని ఏసీటీసీతో ఇంకొక రీతిగా కలపటం, అది ఒక కనెక్షన్. సో దేవుని యొక్క అనంతమైన ప్రణాళికలో ఇదంతా మిసియలాజికల్ ప్లాన్ ఆఫ్ గాడ్ అని అంటారు. ఈ థియలాజికల్ టర్మ్స్ లో దేవునికి సమస్తము తెలియను. కాబట్టి ఎవరిని ఎక్కడ ఎలాగున కనెక్ట్ చేయాలి అనేది ఆయన నిర్ణయిస్తారు. ఈ రోమా పత్రికలో కూడా ఆ మాట మనము గమనించగలుగుతాం. సమస్తమును, రోమా పత్రిక 8వ అధ్యాయంలో ఆ మాట ఉంటది. దేవుని ప్రేమించు వారికి, రోమా 8:28. చాలా సందర్భాల్లో దీన్ని మనం వినియోగించి ఉండుంటాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. సమస్తమును సమకూడి జరుగుచున్నవి. అంత మాత్రమే కాదు, క్రింద ఫుట్ నోట్ లో ఏమనుందంటే సమస్తమును
సమకూర్చి ఆయన జరిగిస్తూ ఉన్నారు. సమస్తమును ఆయన సమకూర్చి జరిగిస్తున్నారు. కనుక దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అనే ఆ ఒకే ఒక్క కారణం చేత దేవుడు ఇంత గొప్ప ప్లాన్ ని మన కొరకు ఏర్పాటు చేసి ఈ రీతిగా ఈ పత్రికను గురించి అవగాహన చేసుకోవడానికి మనకు అవకాశము కల్పించిన పరిశుద్ధ గ్రంథం గురించి ఆలోచన చేసినప్పుడు దానిని మనము ఎంత అధ్యయనం చేసినా ఇంకా క్రొత్త విషయాలు, పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా నూతనమైనటువంటి తలంపులు ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటారు. అందుకే 2000 సంవత్సరాల పైచిలుకుగా ఈ లేఖనాలను మనం అధ్యయనం చేస్తూ ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు నూతనమైనటువంటి విధానంలో పరిశుద్ధాత్మ దేవుడు తన బిడలతో, తన ప్రజలతో, తన ప్రియులతో మాట్లాడుతూనే ఉన్నారు. ఈ పత్రికను గురించి మనం ఆలోచన చేయటానికి బ్యాక్గ్రౌండ్ గా నూతన నిబంధన అంటే పరిశుద్ధ గ్రంథం అంతటిని నేను మీ ముందుకు తీసుకొని రావటానికి ప్రయత్నం చేయటం లేదు, కానీ సువార్తలు లేదా నూతన నిబంధనను 4 ప్రముఖమైనటువంటి విభజనలుగా మనం చేయొచ్చు. 4 డివిజన్స్. మొదటి 4 గ్రంథాలు సువార్తలు. అవి క్రీస్తు జీవితాన్ని గురించి వివరిస్తూ ఉంటాయి. తదుపరి వచ్చే గ్రంథము అపోస్తలుల కార్యములు. ఈ గ్రంథము క్రీస్తు పరిచర్యను అపోస్తలులు కొనసాగించటాన్ని గురించి తెలియజేస్తుంది. సువార్తలు క్రీస్తు జీవితాన్ని గురించి, అపోస్తలుల కార్యముల గ్రంథము క్రీస్తు ప్రారంభించిన పరిచర్యను ఆయన శిష్యులైనటువంటి వారు, అపోస్తలులైనటువంటి వారు కొనసాగించటాన్ని గురించి తెలియజేస్తూ ఉంటే, పత్రికలు డాక్ట్రిన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాయి, సిద్ధాంతము గురించినటువంటి మాటలు. అలా సిద్ధాంతమును గురించి మాట్లాడేటటువంటి మొదటి పత్రిక రోమా పత్రిక. ఇక 4వది ప్రకటన గ్రంథము, అపోకలిప్టిక్ లిటరేచర్ అని అంటారు. మర్మముతో కూడినటువంటి సాహిత్యం అది. యుగాంత సంబంధానికి సంబంధించినటువంటి సాహిత్యము. దానిని వేరుగా అధ్యయనం చేస్తూ ఉండవలసిన అవసరత ఉంటుంది. అంటే నేను మొదట తెలియజేసినటువంటి ఆ 3 విభాగాలను మనము పరిశీలనగా గమనించినట్లయితే, క్రీస్తు బోధించినటువంటిది అపోస్తలుల కార్యముల గ్రంథములో ఆచరణాత్మకంగా దానిని విశదపరిస్తే, పత్రికలలో దానిని గురించి మరింత వివరాన్ని తెలియచేస్తే, ఆయన ప్రేమించినటువంటి సంఘముగా, ఆ సంఘములో ఉన్న వివిధ సభ్యులుగా, అంగములుగా మనము తప్పక ఆచరించవలసినదే. తప్పక ఆచరించవలసినదే. రోమా పత్రికను అధ్యయనం చేయటం చాలా ఆశీర్వాదకరం అని నేను భావిస్తాను. ఎందుకు రోమా పత్రిక చదవటం ఆశీర్వాదకారకం అంటే, క్రొత్త నిబంధన అంతటిలో దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ మాస్టర్ పీస్. క్రొత్త నిబంధన అంతటిలో రోమా పత్రిక ఒక మహోన్నతమైనటువంటి గ్రంథం. దీనిని అవగాహన చేసుకుంటే క్రొత్త నిబంధనను మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథం అంతటిని, ఇంకా చెప్పాలంటే యేసు ప్రభువు వారి లోకములోనికి ఎందుకు వచ్చారు, ఆయన ఏమి చేశారు, ఆ వివరం అంతటిని ఒక పిహెచ్డి రీసెర్చ్ పేపర్ లాగా, ఒక పిహెచ్డి డెజర్టేషన్ లాగా పౌలు భక్తుడు
రోమా పత్రికను గురించి తెలియచేసినటువంటి ఆ వివరము చాలా ప్రత్యేకమైనది. దీనిని ఏమంటారంటే అందుకే దిస్ ఇస్ కాల్డ్ ద ప్యూరెస్ట్ గాస్పెల్. అత్యంత పవిత్రమైనది, పరిపూర్ణమైనది. ప్రతి విశ్వాసి ఒకవేళ సాధ్యమైతే కంటత చేయవలసిన గ్రంథము లేకపోతే కంటత చేయవలసినటువంటి లేఖన భాగము ఏదైనా ఉన్నది అనంటే ఖచ్చితంగా అది రోమాపత్రిక. ప్రతిదినము దీనిని అధ్యయనము చేస్తూ దానిని పునశ్చరణ చేసుకుంటూ లేదా నెమరు వేసుకుంటూ ధ్యానము చేసుకుంటూ ఉంటే ఈ పత్రికను మనము చదివే కొద్దీ ఎంత విలువైనదో మనకు అర్థమవుతూ ఉంటుంది. దీనిని అధ్యయనము చేసే కొద్దీ మరింత మధురముగా ఈ సమ్మర్ లో చాలా మంది మ్యాంగోస్ తింటూ ఉంటుంటారు. అది తింటూ ఉంటే ఇంకొంచెం తినాలి, ఇంకొక పీస్ తినాలనిపిస్తా ఉంటది. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళ గురించి చెప్తా ఉంటారు. ఇంకొక పీస్ తింటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుందంట. డయాబెటీస్ తో ఈ పత్రిక చదవటానికి సంబంధం అయితే లేదు కానీ చదివే కొద్దీ ధ్యానము చేసే కొద్దీ మధురంగా ఈ పత్రిక ఉంటుంది. ఖచ్చితంగా అపోస్తలుల కార్యముల గ్రంథము తర్వాత పఠించదగిన ప్రాముఖ్యమైనటువంటి పత్రిక. ఇది పత్రిక అని అనేకన్నా గ్రంథము అని అంటేనే చక్కగా ఉంటుంది. దీనిని నేను చాలా కాలం తర్వాత మరలా పఠిస్తూ ఉన్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఫిజికల్ గా చదవగలిగేటటువంటి స్థితితో పాటుగా యు నీడ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ మెంటల్లీ ఆల్సో. మానసికంగా కూడా ఇది చదవటానికి కావలసినటువంటి సిద్ధపాటు అవసరం. ఎందుకంటే ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధాత్మ నడిపింపుతో దీనిని మనము అధ్యయనం చేయటం ప్రారంభిస్తే మన రక్షణకు కావలసినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి డాక్యుమెంట్ గా రోమాపత్రికను మనము గుర్తించగలుగుతాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఫర్ అవర్ ఓన్ సాల్వేషన్. ఈ పత్రిక చదువుతూ ఉంటే అసలు నిజముగా మనము రక్షణ పొందామా లేదా రక్షణ పొందాము అనే భావనలో ఉన్నామా? పౌలు చాలా చక్కగా ఆ వివరాలన్నిటినీ తెలియచేసినట్లుగా మనము గమనిస్తాం. ఈ రోజుల్లో మనకు మొబైల్ వచ్చిన తర్వాత వాట్సాప్ లో మెసేజెస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం వచ్చిన తర్వాత అంతరించిపోయినటువంటి ఒక కళ ఏమిటి అంటే లెటర్ రైటింగ్ ఆర్ యు కెన్ కాల్ డైరీ రైటింగ్. ఒకవేళ కొంతమంది డైరీ రాస్తున్నారేమో తెలియదు కానీ విచ్ వి కాల్ జర్నల్ ఇన్ టుడేస్ టెర్మినాలజీ. రీసెర్చ్ టెర్మినాలజీలో దీనిని జర్నల్ అని అంటున్నారు, డైరీ రాయటాన్ని. బట్ లెటర్ రాయటం, ఉత్తరాలు రాయటం అనేటటువంటిది అంతరించిపోతూ ఉన్నటువంటి ఒక ప్రక్రియ, ఒక కళగా మారిపోతుంది. ఇమాజిన్ చేయండి, పౌలు 16 అధ్యాయాలుగా విభజించబడినటువంటి ఈ పత్రికను ఒక సింగిల్ సిట్టింగ్ లో, సింగిల్ రీడింగ్ లో సంఘము వినాలి అనేటటువంటి ఆశతో ఆయన రాసినటువంటి సందర్భం. అట్ ఏ స్ట్రెచ్ ఈ 16 చాప్టర్స్ ని మనము చదవటానికి ప్రయత్నము చేస్తే దానిని ఒక క్లుప్తమైనటువంటి రీతిలో దాని యొక్క సారాన్ని, దాని యొక్క సమ్మరీని మనము గమనించగలుగుతాం. అది చదువుతూ ఉంటే
పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా ఇది నా కోసమే రాయించారా? దాని యొక్క స్కీమ్ ని రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ ఉండేటటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. మెథడాలజీ మనకు తెలిసినట్లయితే, ద మెథడ్ ఇన్ విచ్ దిస్ ఎపిసల్ హ్యాస్ బీన్ డ్రాఫ్టెడ్ ఆర్ అరేంజ్డ్, ఆ స్కీమ్, ఆ మెథడాలజీ మనము తెలుసుకున్నట్లయితే ఏ పత్రిక అయినా సరే, తెలుగులో మనము ఈ పరిశుద్ధ గ్రంథపు పత్రికలను చదువుతున్నప్పుడు, పౌలు రాసినటువంటి పత్రికలు ప్రాముఖ్యంగా చదువుతున్నప్పుడు చాలా స్కాలర్లీగా ఉంటాయి. మన యొక్క ఇమాజినేషన్ కి, మన యొక్క కామన్ నాలెడ్జ్ కి అవి ఎట్టి పరిస్థితుల్లోనూ అందవు. కానీ ఆ మెథడాలజీని ఒకవేళ మనము తెలుసుకోగలిగినట్లయితే తప్పకుండా ఆ పత్రిక మీద మనకు ఓవరాల్ అండర్స్టాండింగ్, ఓవరాల్ హోల్డ్ మనకు తప్పకుండా దొరుకుతుంది. ఆ రీతిగా మనము చదివినట్లయితే ఆ అనుభూతి చాలా ప్రత్యేకమైనటువంటిది. క్రమముగా ఈ పత్రికను చదవటానికి ప్రయత్నం చేస్తే మనకు కలిగేటటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి బెనిఫిట్స్ ఏంటంటే, ఒకటి, రక్షణ గూర్చిన ప్రాథమిక అంశాల మీద మనకు అవగాహన కలుగుతుంది. బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ సాల్వేషన్. రెండవది, విశ్వాసాన్ని గురించిన అసాధారణమైన వివరాలు మనకు తెలుస్తాయి. రక్షణ గురించి, విశ్వాసము గురించి. మూడవది గమనిస్తే ఆచరణాత్మకమైన అంశాలు. పౌలు తన పత్రికలో ప్రయోగించినటువంటి మెథడాలజీని నేను మీకు చెప్తాను. ఆ మెథడాలజీ ఏంటంటే, పౌలు ఎప్పుడు కూడా ఒక ఇంట్రడక్షన్, తాను చెప్పాలనుకున్నటువంటి డాక్ట్రిన్, దానిని ఎలాగున ఆచరించాలి అనే ఆచరణాత్మకమైనటువంటి అంశము, ఎథికల్ ఎలిమెంట్ ఏదైనా ఉంటే ఎథిక్స్, దెన్ కంక్లూజన్. ఇదే మెథడ్ లో పౌలు తన యొక్క పత్రికలను తెలియచేస్తూ వచ్చారు, లేకపోతే రచిస్తూ వచ్చారు. అంటే ఏదో లెటర్ రైటింగ్ అని అంటే మనకు ఒక మెథడ్ ఉంటది. అదే మెథడ్ ని పౌలు చాలా సిస్టమాటిక్ గా ఫాలో అయినట్లుగా తన యొక్క పత్రికలను మనము పరిశీలనగా గమనించినట్లయితే మనకు అర్థమవుతుంది. కొన్నిసార్లు ఈ పత్రికలు చదువుతూ ఉన్నప్పుడు తెలుగులో ఉండేటటువంటి పదాలు, తెలుగులో ఉండేటటువంటి లాంగ్ వర్సెస్ కొన్నిసార్లు మనకు అర్థం కావు. సో వీ కెన్ ఆల్వేస్ రిఫర్ ది ఇంగ్లీష్ బైబిల్. ఇంగ్లీష్ బైబిల్ ని స్టడీ చేస్తా ఉంటే తెలుగుతో పాటుగా కొన్నిసార్లు తెలుగు కంటే ఇంగ్లీషే మనకు కొంచెము తేలికగా ఉన్నదా, ఎందుకంటే వీ హ్యావ్ డిఫరెంట్ వర్షన్స్. సో పౌలు రోమా పత్రికలో తెలియజేసేటటువంటి అంశాలు ఏమిటంటే, మొదటిది రక్షణకు సంబంధించి, రెండవది విశ్వాసానికి సంబంధించి, మూడవది వాటిని ఎలాగున ఆచరించాలి అనేటటువంటి విషయాలను గురించి పౌలు భక్తుడు రోమా పత్రికలో తెలియజేస్తా ఉన్నాడు. ఈ పత్రిక ప్రపంచ చరిత్ర గతిని, సంఘ చరిత్రను ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పత్రిక. నాకు బైబిల్ని స్టడీ చేస్తూ ఉన్నప్పుడు హిస్టారికల్ పర్స్పెక్టివ్ లో అధ్యయనం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. నిజానికి నేను చాలా పిక్చర్స్ రెడీ చేశాను, సంహౌ వాటిని ప్రెజెంట్ చేయడానికి వీలు కానటువంటి సిచ్యుయేషన్ ఉంది ఇప్పుడు. కానీ హిస్టారికల్ గా మనము గమనించినట్లయితే మొదటి 500 సంవత్సరాల సంఘ చరిత్రలో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి ఉన్నారు. ఆయన పేరు అగస్టిన్. ఫస్ట్ 500 years ఆఫ్ చర్చ్ హిస్టరీని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి ఎర్లీ చర్చ్ ఫాదర్ ఆర్ ఎర్లీ చర్చ్ థియలాజియన్ అని అంటాం. వారిలో
సెయింట్ అగస్టిన్ అని పిలుస్తూ ఉంటారు. పరిశుద్ధ అగస్టిన్. ఆయన చాలా విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి కాంటెక్స్ట్ లో తన తల్లి మోనికా చేసినటువంటి ప్రార్థన యొక్క ఫలితముగా ఆయన క్రైస్తవ్యాన్ని స్వీకరించి క్రైస్తవుడయ్యాడు. He was a professor of rhetoric in the University of Milan in the country of Italy. ఇటలీ దేశంలో ఒక ఫేమస్ ప్రొఫెసర్ గా ఉన్నారు ఆయన. కానీ తన తల్లి యొక్క ప్రార్థన, దేవుణ్ణి తెలుసుకోవాలి, క్రైస్తవుడు అవ్వాలి నా కుమారుడు, తను ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, ఎంత పాపులర్ వ్యక్తిగా ఉన్నా, క్రీస్తును తెలుసుకుంటే చాలు అని ప్రార్థించింది. తల్లి యొక్క ప్రార్థన ఫలితంగా అగస్టిన్ క్రైస్తవుడయ్యాడు. తన యొక్క జీవిత చరిత్రను కన్ఫెషన్స్ అనేటటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి గ్రంథంలో రాశారు. ఈజ్ నోన్ యాజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ ఫిలాసఫర్స్. ఆ రోజుల్లో ఫిలాసఫీ చదివినటువంటి వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. ఎందుకు నేను అగస్టిన్ గారి గురించి చెప్పాలని ఆశపడుతూ ఉన్నానంటే, రోమాపత్రిక యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఒక స్వరము ఆయనకు వినబడింది. వెళ్ళి చదువు అనేటటువంటి మాట. రోమాపత్రిక 13వ అధ్యాయం. ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చాలా ర్యాండమ్ గా చాలా సార్లు చేస్తూ ఉంటారు చాలా మంది. బైబిల్ ని అలా ఓపెన్ చేసి ఏది వచనం వస్తే ఆ వచనం చదువుతారు. కానీ దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో, మనం ఎప్పుడైనా బైబిల్ ఓపెన్ చేస్తే మనకు కీర్తనల గ్రంథం గాని యెషయా గ్రంథం గాని వస్తుంది. కానీ అగస్టిన్ బైబిల్ ఓపెన్ చేసినప్పుడు రోమాపత్రిక వచ్చింది. రోమాపత్రిక 13వ అధ్యాయము తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని సూటిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ పత్రిక ద్వారా తెలియజేశారు. రోమాపత్రిక 13వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం, ఆ రెండు వచనాలలో అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, కామ విలాసములు, పోకిరీ చేష్టలు, కలహము, మత్సరము, ఈ అన్ని పాపాలలో అగస్టిన్ లీనమైపోయి ఉన్నాడు. తన యొక్క జీవితాన్ని కళ్ళకు కట్టినట్లుగా తన జీవితము మారిన తర్వాత క్రైస్తవ సంఘ చరిత్రలో అపోస్తలుడైన పౌలు తర్వాత అంతటి ప్రభావశాలి అయినటువంటి వ్యక్తిగా అగస్టిన్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఆయన రాసినటువంటి ప్రముఖమైనటువంటి రచనలు, ఇంగ్లీష్ లిటరేచర్ లో, ఫిలాసఫీలో ద సిటీ ఆఫ్ గాడ్ అనేటటువంటి ఒక ఫేమస్ పీస్ ఆఫ్ లిటరేచర్ ని ఆయన రాశారు. కన్ఫెషన్స్ అనేటటువంటి ఇంకొక గ్రంథాన్ని తన యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించి. సో రోమాపత్రికను గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అగస్టిన్ గారిని జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేం. రెండవ ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి మార్టిన్ లూథర్. ఆయన గురించి నేను ఎక్కువ చెప్పను, మనకు తెలిసినటువంటిదే. మార్టిన్ లూథర్ అయితే సంఘాన్ని, కేథలిక్ సంఘం, ప్రొటెస్టెంట్ సంఘం అనే ఆ ప్రముఖమైనటువంటి విభజన రోమాపత్రికను కేంద్రముగా చేసుకుని నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును, ఆ రోమాపత్రిక కీలక అంశము. దట్ వాస్ ద కీ వర్స్, థీమ్ వర్స్. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనేటటువంటి ఆ అంశముతో తన యొక్క వ్యక్తిగత జీవితపు ఆలోచనలు, ప్రపంచ చరిత్రను ఆయన తిరిగి రాసినటువంటి సందర్భం రోమాపత్రిక యొక్క ప్రభావమే. పరిశుద్ధ గ్రంథములో ఏదైనా గ్రంథము చదవాలి అని అంటే అది మొట్టమొదట
రోమాపత్రిక మాత్రమే అని చెప్పటానికి ఆయన సంశయించలేదు. మూడవ వ్యక్తి జాన్ అండ్ చార్ల్స్ వెస్లీ. మెథడిస్ట్ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి ఆ ఇరువురు సోదరులు కూడా రోమాపత్రిక ద్వారా తమ యొక్క జీవితాలను తిరిగి ప్రభువుకు అంకితం చేసుకున్నారు. ఈ పత్రికను అధ్యయనం చేయడం ద్వారా జాన్ వెస్లీ తన యొక్క బయోగ్రఫీలో ఏం రాస్తాడంటే, నా హృదయము ఒక నూతనమైన వెలుగుతో నింపబడింది. తన బయోగ్రఫీలో ఆయన రాస్తాడు, నాకు అప్పటికే ఆర్డినేషన్ అయింది, నేను అప్పటికే ప్రసంగాలు చేస్తూ ఉన్నాను, నేను అప్పటికే పాటలు రాస్తూ ఉన్నాను, కానీ రోమాపత్రిక ద్వారా ప్రభువు నన్ను తిరిగి దర్శించినటువంటి కారణాన నా హృదయం ఒక నూతనమైన వెలుగుతో నింపబడింది. దీని నుంచి మనము గుర్తు చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే, సంఘ కాపరులైనటువంటి వారికి కూడా రోమాపత్రిక ఒక కనువిప్పు లాంటిది. వాక్యాన్ని బోధించేటటువంటి వారికి, సంఘములో నాయకులుగా చలామణి అయ్యేటటువంటి వారికి, అనేక సంవత్సరాలుగా క్రైస్తవులము అని పిలువబడుతున్నటువంటి వారికి నూతనమైనటువంటి వెలుగును ఇచ్చేటటువంటి గ్రంథముగా రోమాపత్రికను మనము జ్ఞాపకం చేసుకోవాలి. జాన్ వెస్లీ ఏమంటాడంటే, నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి అనుమానానికి, ప్రతి ప్రశ్నకు సమాధానము లభించింది. దట్ వాస్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ ఇంగ్లాండ్. ఆ వెస్లియన్ రెవల్యూషన్ అంటాం. ఇంగ్లాండ్ దేశాన్ని నూతనమైనటువంటి నూతనమైన ఉజ్జీవముతో పునరుత్తేజింపచేసినటువంటి వ్యక్తి వెస్లీ అయితే, ఆయనను ప్రభావితము చేసినటువంటి గ్రంథముగా, పత్రికగా రోమాపత్రికను మనము పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇంకొక మాట నేను తెలియజేస్తా ఉన్నాను, తిరిగి నన్ను నేను పరిశీలన చేసుకోవడానికి. ఈ పత్రికను నేను చదువుతున్నప్పుడు నా రక్షణను తిరిగి పరిశీలన చేసుకోవటానికి, దేవుని కోసం నేను జీవిస్తూ ఉన్నానా లేదా, ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి స్టాండర్డ్స్ లో నేను జీవించగలుగుతూ ఉన్నానా లేదా అనే విషయాన్ని కూడా ఈ గ్రంథము లేదా ఈ పత్రికను పఠిస్తూ ఉన్నప్పుడు నేను అవగాహన చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. అంటే నేను దీని నుంచి మనతో మాట్లాడాలి అనుకున్నటువంటి అంశం ఏమిటంటే, అది ఈ రోజుకి కూడా మానవ జీవితాలలో పనిచేస్తూనే ఉంది. ప్రభువు దగ్గరకు తిరిగి రావటానికి ప్రజల జీవితాలను అది నేటికిని ప్రభావితము చేస్తూనే ఉన్నది. అలాంటి ఈ పత్రికను పఠించటానికి, అలాంటి ఈ పత్రికను పరిశీలన చేయటానికి దేవుడు మీకు ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని అనుగ్రహించారు. ఈ పత్రికలో ఉన్నటువంటి ఈ 16 అధ్యాయాలను క్లుప్తముగా ఒకవేళ మనము డివైడ్ చేయాలి అని అనుకుంటే, క్లుప్తముగా డివైడ్ చేయాలనుకుంటే, మేజర్గా మొదటి 8 అధ్యాయాలు చాప్టర్స్ 1 to 8 పౌలు తాను అనుకున్నటువంటి సిద్ధాంతాన్ని తెలియచేశారు. తాను అనుకున్నటువంటి డాక్ట్రిన్, ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. 9 నుండి 11 అధ్యాయాలలో యూదులను గూర్చినటువంటి వివరణ, యూదులు రక్షణలో పాలిభాగస్తులుగా ఉన్నారా లేదా అనే వివరణను ఆయన తెలియచేస్తే, 12వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు సిద్ధాంతమును ఎలాగున ఆచరించాలి,
సిద్ధాంతములో చెప్పబడినటువంటి అంశములు వాస్తవ జీవితంలో ప్రాక్టికల్ లైఫ్ లో ఎలాగున ఆచరించాలి. చివరి అధ్యాయంలో ముగింపు మాటలు లేదా వీడ్కోలు మాటలు ఆయన తెలియజేసినట్లుగా మనము ఒక మేజర్ బ్రేకప్ ని మనం తీసుకోవచ్చు. 1-8, 9-11, 12-15 అండ్ చాప్టర్ 16. సిద్ధాంతము, యూదులను గూర్చిన వివరణ, ఆచరణాత్మక ఆలోచన, వీడ్కోలు మాటలు లేదా ముగింపు మాటలు. వివిధమైనటువంటి అధ్యాయములను గురించి మనము పరిశీలన చేస్తే, మొదటి అధ్యాయములో కొన్ని అధ్యాయముల నేపథ్యంలో నుండి, కొన్ని సెక్షన్స్ నేపథ్యంలో నుండి ఈ 16 చాప్టర్స్ ని మనము కవర్ చేయడానికి ప్రయత్నం చేయాలి అని నేను ఆశపడుతున్నాను. మొదటి అధ్యాయములో కీలకమైనటువంటిది కృపావరము ఏదైనప్పటికీ అది మొదట యూదులకే ప్రకటించబడింది. 16వ వచనంలో ఆ మాట, సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను. సువార్త మొదట యూదులకే ప్రకటించబడింది. ఖచ్చితంగా పౌలు అదే సూత్రాన్ని వాడుతూ ఉన్నాడు. ఆఫ్ కోర్స్ 9, 10, 11 అధ్యాయాల దగ్గరికి వచ్చేసరికి మరలా ఒకసారి మనం చూస్తాం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఖచ్చితంగా యేసు ప్రభు వారు ఆయన ఎంచుకున్నటువంటి విధానమే పౌలు కూడా ఎంచుకున్నట్లుగా చూస్తాం. మాథ్యూ చాప్టర్ 10 వర్సెస్ 5-7 లో ఉంటది. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళండి. కృపావరము ఏదైనా సరే మొట్టమొదట యూదులకే ప్రకటించబడవలసినటువంటి అవసరం ఉన్నది. అదే మెథడాలజీని పౌలు కూడా యూజ్ చేసినట్లుగా మనము గమనించగలుగుతాం. దేవుని నీతిని గురించినటువంటి అంశమే, రైచియస్నెస్ కు సంబంధించినటువంటి అంశమే మొదటి అధ్యాయంలో మనకు కనపడుతుంది. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ఈ మాటలు పౌలు తాను ప్రయోగించినటువంటి మాటలు మాత్రమే కాదు. ఇవి పాత నిబంధన గ్రంథములో నుండి ఆయన స్వీకరించినటువంటి మాటలు. నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును అనేటటువంటి మాటలు హబక్కూకు గ్రంథములో నుండి ఆయన స్వీకరించారు. అంత మాత్రమే కాదు, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అనేటటువంటి ఆ వచనము పత్రికలలో 3 సందర్భాలలో మనకు కనపడుతుంది. రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, రెండవది హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 38వ వచనము, మూడవది గలతీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, ఒక్కొక్క పత్రికలో ఒక్కొక్క అంశాన్ని ఆ పత్రిక రచయిత వివరించినట్లుగా చూడగలం. జస్ట్ గురించి లేదా నీతిమంతుడు అనే అంశమును గురించి రోమాపత్రికలో సవిస్తరముగా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, విశ్వాసమును గురించినటువంటి వివరము హెబ్రీ పత్రికలో ఉంటుంది. జీవించటాన్ని గురించి గలతీ పత్రికలో చాలా వివరముగా ఉంటుంది. సో ఒక్కొక్క సందర్భములో
ఆ పత్రికను వినియోగించినటువంటి రచయితలు పౌలు అని కొందరు అంటారు, పౌలు కాదు అని అంటారు. దాని గురించిన డిస్కషన్ మనకు అవసరం లేదు కానీ పౌలును మనము గమనించినట్లయితే ఈ 3 సందర్భాలలో ఒక్కొక్క మాటను క్లియర్ గా వివరించినట్లుగా మనము గమనించగలం. ఈ రోమా పత్రికను ఒకవేళ ఒక పిక్చర్ లాగా మనము ఇమాజిన్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తే ఒక కోర్ట్ రూమ్ లో జరుగుతూ ఉన్నటువంటి ఒక డిస్కషన్ లాంటిది అని మనము గమనించవచ్చు. పౌలు అన్యులను యూదులను ఇద్దరిని ఆ కోర్ట్ రూమ్ లోనికి పిలిచి ఆయన ఏమన్నాడంటే మీరిద్దరు దోషులే అన్నాడు. బోత్ ఆఫ్ యూ ఆర్ ఫౌండ్ గిల్టీ. మీరిద్దరు దోషులే అన్నాడు. దోషులే అని చెప్పి దేవుని యొక్క రక్షణ ప్రణాళికను వివరించారు. ఇద్దరు దోషులే అని చెప్పి మీకు అవసరమైనటువంటిది దేవుని యొక్క రక్షణ అని చెప్పి ఆ రక్షణ యొక్క సారమును నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనేటటువంటి మాట చెబితే వాళ్ళు ఏమన్నారు, ఇలాంటి ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ గనుక మాకు ఇచ్చినట్లయితే మేము మరలా పాపము చేయటానికి ప్రోత్సహిస్తుంది. అంటే కేవలము విశ్వాసము ద్వారానే మనము నీతిమంతులముగా తీర్చబడతాము. ఎలాంటి పని చేయాల్సిన పని లేదు. There is no value for works. The just shall live by faith అంటే ఇది మరలా పాపము చేయడానికి ప్రోత్సహిస్తుంది. అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్రానికి విరుద్ధము అని అన్న దానిని పౌలు భక్తుడు ఈ పత్రికలో బహు క్లియర్ గా వివరముగా ఆయన తెలియచేసినటువంటి అంశాన్ని ఈ భాగాలలో మనము చూడగలుగుతాం. మొదటి అధ్యాయంలో 18వ వచనం నుండి 32వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగం చాప్టర్ 1 18 to 32లో అన్యులు దోషులు అనేటటువంటి మాట పౌలు తెలియజేస్తా ఉన్నాడు. అన్యులు దోషులు అంటే ది జెంటైల్స్ వర్ ఫౌండ్ గిల్టీ. అన్యులైనటువంటి వారు అంటే వాళ్లకు నిజమైన దేవుని గురించి తెలిసినప్పటికీ ఆయనను మహిమపరచకుండా విగ్రహాలను సిద్ధం చేస్తున్నారు. అన్యులు నిజ దేవుని గురించి తెలిసినప్పటికీ ఆయనను మహిమపరచకుండా విగ్రహాలను సిద్ధము చేసుకుని అపవిత్రతతో దిగజారిపోయేటటువంటి స్థితికి వెళ్ళిపోయారు. సో అది మొట్టమొదట ఇందాక నేను చెప్పిన ఆ కోర్ట్ రూమ్ డిస్కషన్ ని మనం ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆయన ఇద్దరిని పిలిచాడు, అన్యుల్ని పిలిచాడు, యూదుల్ని పిలిచాడు. ఇద్దరు తప్పు చేసిన వారే అన్నాడు. మనం ఆ మాటలు 18వ వచనం నుండి ఆ క్రింది భాగాలలో మనము చూడగలుగుతాం. ఏమని ఉంటుందంటే, దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచెను. ఎవరికి? అన్యులకు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరత్తరులై ఉన్నారు. సో ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే ఈ ఫస్ట్ సెక్షన్ లో అన్యులు దుష్టులుగా ఉన్నారు, దోషులుగా ఉన్నారు. దే ఆర్ ఫౌండ్ గిల్టీ. సెకండ్ సెక్షన్ లో 2వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ అధ్యాయము 8వ వచనం వరకు మనము పరిశీలన చేస్తే యూదులు కూడా దోషులే అనేటటువంటి మాటను చెప్పారు. మొట్టమొదటిది అన్యులు దోషులే అనేటటువంటి మాట 18వ వచనం నుండి 32వ వచనం చివరి వరకు ఉన్న భాగంలో. సెకండ్ సెక్షన్ లో చాప్టర్ 2 వర్స్ 1 నుంచి చాప్టర్ 3
వర్స్ 8, 8వ వచనం వరకు ఉన్నటువంటి ఆ భాగంలో పౌలు చెప్పినటువంటి మాట, యూదులు కూడా దోషులే. ఈవెన్ ద జూవిష్ పీపుల్ ఆర్ ఫౌండ్ గిల్టీ. అంటే ధర్మశాస్త్రము తమకు కలదు, ధర్మశాస్త్రము మాకు ఉన్నది అని తెలిసి యూదులు చేసినటువంటి పని ఏంటంటే, ఇతరులను తీర్పు తీర్చుచు బాహ్య సంబంధమైనటువంటి ఆచారాలను ఆచరిస్తూ అంతరంగములో తమ యొక్క హృదయములో సరి అయినటువంటి స్థితి లేని వారుగా ఉన్నారు. సున్నతి కేవలము బాహ్య సంబంధమైనటువంటిదిగా మాత్రమే చేస్తున్నారు. 3వ విభజన చూసినట్లయితే 3వ అధ్యాయము 9వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం చూస్తే, లోకములో ఉన్న వారందరూ దోషులే. సో కేవలం జెంటైల్స్ అండ్ జూవిష్ పీపుల్ మాత్రమే కాదు, అందరూ పాపులే. ఆ కాంటెక్స్ట్ లోనే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అనే మాట ఉంటుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యారు. అంటే మనిషి అంతరంగం అంతా పాపము యొక్క స్వాధీనములో ఉన్నది. ఈ మొదటి 3 అధ్యాయాల సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, పౌలు మొదటిది అన్యులు దోషులుగా ఉన్నారని చెప్పాడు. రెండవది యూదులు దోషులుగా ఉన్నారని చెప్పాడు. మూడవది లోకమంతా దోషముతో నిండిపోయింది, లోకములో ఉన్న వారందరూ దోషులుగా ఉన్నారు, ఒక్కరు కూడా నీతిమంతుడు లేడు. కాబట్టి 21వ వచనం నుండి 3వ అధ్యాయము 21వ వచనం నుండి ఆ అధ్యాయము చివరి వరకు పౌలు చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే, నీతి అనేటటువంటి అంశాన్ని, ఎవరు నీతిమంతులుగా లేరు కాబట్టి నీతిని గూర్చి వివరిస్తా ఉన్నాడు. నీతిని గూర్చి వివరిస్తా ఉన్నాడు. ఈ నీతి స్వార్థ ప్రకటన కంటే ముందు దేవుని నీతి ప్రవక్తల ద్వారా, ధర్మశాస్త్రము ద్వారా బయలుపరచబడింది. అంటే ఈ నీతిని గురించి ప్రకటించబడినటువంటి వివరము పాత నిబంధనలో ఉన్నది, ప్రవక్తల గ్రంథాలలో, ధర్మశాస్త్రములో ఉంది. ఆ నీతి బయలుపరచబడింది. ఇందాక నేను హబక్కూకు గ్రంథాన్ని కూడా జ్ఞాపకం చేశాను. అయితే సువార్తలలో ఈ నీతి నూతనమైన విధానములో తెలియజేయబడింది. అది ప్రత్యేకత. అందరూ పాపులు అని చెప్పాడు మొదటి 3 అధ్యాయాలలో. ఒక్కరు కూడా నీతిమంతులు లేరు, అందరూ దోషులే, దుష్టత్వము నిండినటువంటి వారే అని తెలియచేసి 3వ అధ్యాయము ఆ చివరి భాగంలో నూతనమైనటువంటి సువార్త, ఆ నీతి నూతనమైనటువంటి విధానంలో తెలియచేయబడింది. ఆ నీతి గురించినటువంటి మాటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనేటటువంటి మాట. సో 4వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం చూస్తే, దేవుని యొక్క రక్షణ ప్రణాళిక పాత నిబంధనకు అనుగుణంగా ఎలాగున ఉన్నదో తెలియజేస్తా ఉన్నాడు. ఈ మెథడ్ నూతనంగా ఉన్నప్పటికీ Paul is trying to tell in chapters 4 to 8 that God's plan of salvation is in harmony with Old Testament. పాత నిబంధనకు అనుగుణముగా. సో 4వ అధ్యాయము మొదటి 25 వచనాలు, లేకపోతే ఆ అధ్యాయం అంతటిలో నీతిని గురించినటువంటి వివరాన్ని పౌలు తెలియజేస్తా ఉన్నాడు. ధర్మశాస్త్రము ప్రవక్తల ద్వారా దేవుని యొక్క నీతి బయలుపరచబడింది. ధర్మశాస్త్రము ప్రవక్తల ద్వారా దేవుని యొక్క నీతి బయలుపరచబడింది.
అప్పుడు కొంతమంది యూదా క్రైస్తవులు దీనిని అబ్రహాముకు ఎలాగున కనెక్ట్ చేయగలవు, అబ్రహాముకు దీనిని ఎలాగున ఆపాదించగలవు అనేటటువంటి ఆ అనుమానాన్ని రేకెత్తించే పరిస్థితి వస్తుందని దానికి సమాధానముగా అబ్రహాము కేవలము యూదులకు మాత్రమే కాదు, విశ్వాసము చేత ప్రతి ఒక్కరికి తండ్రి అనే మాటను జ్ఞాపకం. సో నీతిని గురించి 4వ అధ్యాయంలో పౌలు వివరిస్తూ కేవలము అబ్రహాము యూదులకు మాత్రమే కాదు అందరికీ తండ్రి అనేటటువంటి మాటను తెలియజేశాడు. 5వ అధ్యాయంలోనికి వచ్చేసరికి తాను అనుకున్నటువంటి విషయాన్ని పౌలు ఇప్పుడు చెప్పినటువంటి మాటలే తిరిగి తెలియజేస్తా ఉన్నాను. తాను అనుకున్నటువంటి ఆ విషయాన్ని తెలియజేయడానికి పౌలు లోకంలో ఉన్నటువంటి వారిని 3 రకాల ప్రజలుగా విభజించాడు అని తెలియజేశాను. మొట్టమొదట యూదులు, 2 అన్యులు, లోకము అందరూ దోషులే, ఆల్ ఆర్ గిల్టీ, దేవుని ఎదుట దోషులే. మతపరమైన కార్యములు చేయటం ద్వారా లేదా ధర్మశాస్త్రాన్ని పాటించటం ద్వారా ఎవరు కూడా రక్షణ పొందలేరు. నోబడీ కెన్ బి సేవ్డ్ బై ఫాలోయింగ్ ద లా. దేవుని రక్షణ కార్యము విశ్వాసము ద్వారా, కృప చేత అనేటటువంటి మాటను పౌలు జ్ఞాపకం చేస్తారు. దేవుని యొక్క రక్షణ ప్రణాళిక, ఆయన యొక్క రక్షణ కార్యము కేవలము విశ్వాసము ద్వారా, కృప చేత మాత్రమే. సో దానికి అబ్రహామును ఒక ఉదాహరణగా ఆయన జ్ఞాపకం చేస్తారు. అబ్రహామును ఒక ఉదాహరణగా ఆయన జ్ఞాపకం చేశాడు. ఈ పత్రికను చదివేటటువంటి వారికి లేదా ఈ భాగాన్ని చదివేటటువంటి వారికి నేను ప్రారంభంలో చెప్పాను, అర్థమయ్యేటటువంటి ఒక విషయం ఏమిటంటే తప్పకుండా రక్షణ అవసరత నాకు ఉన్నది. ఈచ్ వన్ నీడెడ్ టు బి సేవ్డ్. తప్పకుండా రక్షణ యొక్క అవసరత ఉన్నది. కానీ ఎవరైతే రక్షణ యొక్క అవసరత గురించి ఆలోచన చేస్తారో అలాంటి వారికి తప్పకుండా రక్షణ అందించబడుతుంది. విశ్వాసము ద్వారా నీతిమంతునిగా తీర్చబడటం అనే విషయం గురించి పాపికి మరింత తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. నీతిమంతులముగా తీర్చబడతాం అనేటటువంటి విషయము తెలుసుకోవటం మరింత అవసరం ఉంది. సో ఈ విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలనుకుంటే యేసు శిలువ మీద మరణించటం ద్వారా, యేసు శిలువ మరణము ద్వారా పాపిని ఆయన రక్షించగలిగాడు. యేసు శిలువ మరణము ద్వారా ఆయన పాపిని రక్షించగలిగాడు అనే ఆ లోతైనటువంటి సత్యాన్ని ఆయన తెలియజేస్తాం. 6వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు నీతిమంతులుగా తీర్చబడటం, చాప్టర్ 6 to 8 విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడటం అనేటటువంటి ఆ సిద్ధాంతాన్ని సమర్థవంతంగా పౌలు వివరించడానికి ప్రయత్నం చేశారు. 6వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడటం అనేటటువంటి విషయాన్ని. 6వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా పాపము నుండి విడుదల పొందాలి అనేటటువంటి విషయాన్ని, 6వ అధ్యాయంలో పాపము నుండి విడుదల పొందాలంటే మనము తెలుసుకోవాల్సినటువంటి విషయాలు 6వ అధ్యాయాన్ని చూడండి. 1 ఎరుగుట, 2 ఎంచుకొనుట, 3 అప్పగించుకొనుట. ఆ 3 పదాలు 6వ అధ్యాయంలో మనము చాలా క్లియర్ గా చూడగలుగుతాం. 6వ అధ్యాయంలో పాపము నుండి మనము విడుదల పొందాలి అని అంటే 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు: టు నో, టు రెకన్ అండ్ టు ఈల్డ్. ఆయన ఆ విషయాలు 6వ అధ్యాయంలో మీరు చూడగలుగుతారు. 7వ అధ్యాయంలో ధర్మశాస్త్రం గురించి,
6వ అధ్యాయంలో పాపము నుండి విడుదల పొందాలంటే ఏం చేయాలి అనే విషయం గురించి ఉంటే, 7వ అధ్యాయంలో ధర్మశాస్త్రాన్ని గురించినటువంటి వివరణ మనకు కనపడుతుంది. ధర్మశాస్త్రము అది తెలియచేసేటటువంటి విషయము, దాని యొక్క అథారిటీ, అది ఎంత అథారిటీ కలిగినా సరే అది దేనిని చేయలేకపోతూ ఉంది. ధర్మశాస్త్రము నిన్ను మార్చలేకపోతుంది. ధర్మశాస్త్రము నువ్వు మంచి చేసేలాగా చేయలేకపోతుంది. ధర్మశాస్త్రము నీకు పరిపూర్ణమైనటువంటి విడుదలను ఇవ్వలేకపోతుంది. సో పాపము నుండి 6వ అధ్యాయంలో పాపము నుండి విడుదల పొందాలంటే ఏమి చేయాలి అనే విషయాన్ని 3 మాటలలో చెప్తే, 7వ అధ్యాయంలో ధర్మశాస్త్రమును గురించినటువంటి వివరము పౌలు తెలియజేశారు. 7వ అధ్యాయం. 8వ అధ్యాయంలో 4 రకాలైనటువంటి విడుదలలను గురించి మాట్లాడుతా ఉన్నాడు. 4 kinds of freedom గురించి మాట్లాడుతాం. యేసుతో మనము ఐక్యత కలిగి ఉన్నందున, యేసుతో మనము ఏకమై ఉన్నందున 4 రకాలైనటువంటి స్వాతంత్ర్యాలు లేకపోతే విడుదల లేదా స్వేచ్ఛ మనము అనుభవించగలుగుతూ ఉన్నాము. 1 తీర్పు నుండి, 2 అపజయము నుండి, 3 నిరుత్సాహము నుండి, 4 భయము నుండి. సో 8వ అధ్యాయంలో విడుదలను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 8వ అధ్యాయంలో విడుదలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో మొదటి 8 అధ్యాయాలు, ఈ రోమా పత్రికను నేను ప్రారంభంలోనే తెలియచేశాను, అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి చాలా కష్టముగా ఉండొచ్చు. బట్ సింపుల్ గా మనం అవగాహన చేసుకోవాలంటే మొదటి 8 అధ్యాయాలు సిద్ధాంత సంబంధమైనటువంటివి. డాక్ట్రినల్ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడతాడు. సెకండ్ సెక్షన్ లో వాటి యొక్క ప్రాక్టికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడతాడు పౌలు. కానీ డాక్ట్రిన్ చెప్పిన తర్వాత రోమా పత్రికలోనికి వచ్చేసరికి ఒక డిఫరెంట్ మెథడ్ ఫాలో అయ్యాడు. ఏమిటి అంటే 12వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు ప్రాక్టికల్ లైఫ్ గురించి మాట్లాడాడు. కానీ 9 to 11 యూదుల గురించి మాట్లాడాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. 9వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు చాలా క్విక్ గా మనము కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి 8 అధ్యాయాల సిద్ధాంతం యాక్చువల్ గా దాని తర్వాత ప్రాక్టికల్ ఎలిమెంట్స్ మాట్లాడాలి. కానీ పౌలు ఏం చేశాడంటే 9 to 11 9వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు యూదులను గురించినటువంటి మాటలను తెలియజేశాడు. ఇక్కడ పౌలు గురించి ఒక చిన్న వివరణ మీకు తెలియాలి. ఏమిటి అనంటే, పౌలును యూదులు తమ జాతికి ద్రోహముగా మారిన వ్యక్తిగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. పౌలు కూడా నేను అన్యులకు అపోస్తలుడిగా పిలువబడ్డాను అనేటటువంటి కారణం వల్ల కూడా ఆ మాట ఆయనకు ఆమోదయోగ్యమైనటువంటి స్థితిలోనే ఉండింది. పౌలు గురించి మనం ఆలోచన చేసినప్పుడు యూద జాతికి ద్రోహము చేసినటువంటి వ్యక్తిగా పరిగణించారు. ఒకటేంటంటే ఆయన అన్యులకు సువార్త ప్రకటించడం. రెండవది ఆయన చేసినటువంటి పని ధర్మశాస్త్రము నుండి విడుదల ప్రకటించాడు. యూదులేమో ధర్మశాస్త్రం 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 అని మాట్లాడుతూ ఉంటే అది దానిని ఫాలో అవ్వకపోయినా పర్వాలేదు, దాన్ని వెంబడించకపోయినా పర్వాలేదు అన్న. ఇంకొకటి, ఆయన ఎప్పుడు సమాజ మందిరములో దేవుని యొక్క మాటలు తెలియచేసిన అక్కడ సమ్ కైండ్ ఆఫ్ జగడా, అల్లరి. అపోస్తల కార్యాల గ్రంథాన్ని మీరు స్టడీ చేశారు. ఆయన ఎప్పుడు ఏ ఊరికి వెళ్ళినా సరే సమాజ మందిరంలోనే వాక్యాన్ని చెప్పేవాడు. యూదుల సమాజ మందిరాన్నే కేంద్రంగా చేసుకుని పరిచర్య చేశాడు. ఆయన ఎప్పుడు పని చేసినా, ఎక్కడ మినిస్ట్రీ చేసినా ఏదో ఒక అన్రెస్ట్ సిచ్యువేషన్ అనేది ఆయన ఎక్కడ పరిచర్య చేసినా జరిగింది.
సో అందును బట్టి రోమాలో ఉన్నటువంటి విశ్వాసులకు పౌలును గూర్చి సరి అయినటువంటి అభిప్రాయం లేదు. దే డోంట్ హ్యావ్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ పాల్. నెగటివ్ అండర్స్టాండింగ్ ఉంది. సో ఇది ఒక ప్రక్క పర్సనల్ విషయం అయితే, ఇంకొక ప్రక్క డాక్ట్రినల్ గా కూడా మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఆల్రెడీ ఎవరు తనతో ఉండాలో ఎలక్ట్ చేసుకున్నాడు అనేటటువంటి మాట తెలియజేశాడు. 8వ అధ్యాయంలో ఇందాక కూడా నేను జ్ఞాపకం చేశాను. రోమాపత్రిక 8వ అధ్యాయము 28 నుంచి 30వ వచనంలో అక్కడ ఎలక్షన్ గురించి ఉంటది. ఆల్రెడీ దేవుడు ఎలక్ట్ చేసేసుకున్నాడు, ఆర్డైన్ చేసేసుకున్నాడు, సెలెక్ట్ చేసేసుకున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. అంటే ఆల్రెడీ ఆయన ఎవరెవరిని ఏర్పాటు చేసుకోవాలో డిసైడ్ చేసుకున్నప్పుడు మరి యూదుల పరిస్థితి ఏంటి? యూదులకు ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉంది. ఏర్పాటు జనాంగం అనేటటువంటి ఆ ప్రత్యేకత వారికి ఉన్నది. మరి దానిని ప్రక్కన పెట్టి దేవుడు తన సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు, యూదులకు దీంట్లో స్థానం లేదని అంటున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటి డౌట్ రోమన్ చర్చ్ లో ఉండేటటువంటి విశ్వాసులకు తలెత్తేటటువంటి అనుమానం, దానిని కరెక్ట్ చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి యూదులకు 3 ప్రత్యేకమైనటువంటి అధ్యాయాలు కేటాయించాడు. ప్రారంభంలోనే నేను జ్ఞాపకం చేశాను. సో 8 అధ్యాయాలు, మొదటి 8 అధ్యాయాలు సిద్ధాంతం గురించి మాట్లాడాక జనరల్ గా పాల్ యొక్క మెథడాలజీ ఏంటంటే ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద డాక్ట్రిన్ హి షుడ్ హావ్ స్పోకెన్. కానీ దానికి భిన్నముగా పౌలు ఎందుకు 3 అధ్యాయాలు యూదులకు కేటాయించాడు అంటే 2 థింగ్స్ జ్ఞాపకం చేశాను. ఆయన కూడా యూదా మతానికి సంబంధించిన, యూద జాతికి సంబంధించినటువంటి వ్యక్తి. యూదులకు కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. సో దానికి ఉన్నటువంటి డౌట్ ని క్లారిఫై చేయడానికి ఈ 3 అధ్యాయాలు వారికి కేటాయించాడు. సో 9వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే గతించిన దినాలలో దేవుడు యూదులను ఏర్పాటు చేసుకున్నాడు. గతించిన దినాలలో దేవుడు డెఫినెట్లీ గాడ్ హ్యాస్ చోజన్ దెమ్, సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ ప్రస్తుతం ఏం జరిగింది? 9వ అధ్యాయంలో ఉంటది ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. 10వ అధ్యాయంలో ఆయనను వారు తృణీకరించారు. దే హ్యావ్ రిజెక్టెడ్ హిమ్. రిజెక్ట్ చేశారని పూర్తిగా వదిలిపెట్టలేదు. హి ఈస్ గోయింగ్ టు రెస్టోర్ దెమ్. భవిష్యత్తులో వారిని తిరిగి పునరుద్ధరించనన్నాడు. సో క్విక్ గా 9, 10, 11 ఈ 3 అధ్యాయాలలో యూదులను గురించి గతించిన కాలంలో దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం వారు ఆయనను తృణీకరించారు. తృణీకరించినంత మాత్రాన దేవుడు వారిని విడిచిపెట్టలేదు. హి ఈస్ గోయింగ్ టు రెస్టోర్ దెమ్. సో 11వ అధ్యాయంలో తప్పకుండా రెమ్నెంట్ గురించినటువంటి మాట పౌలు మాట్లాడుతా ఉన్నాడు. నేను కూడా ఇశ్రాయేలీయుడినే కదా అంటాడు. 11వ అధ్యాయము చూడండి, మొదటి వచనంలో దేవుడు తన ప్రజలను విసర్జించిన, అంటే ఈ రోమాలో ఉన్నటువంటి ప్రజలు తన యొక్క పత్రిక చదివిన తర్వాత కేవలము అన్యులకు మాత్రమే నా సువార్త, మాకు లేదా అనే ప్రశ్న వారికి తలెత్తుతుందేమో అనే ఆలోచనతో ఆయన ముందుగానే తెలియచేస్తా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లనరాదు, నేను కూడా ఇశ్రాయేలీయుడనే. సో గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ టైం, గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ ప్లాన్. దేవుని యొక్క సమయంలో, దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క నిబంధన తన చిత్తములో తప్పకుండా వారికి కూడా కలిగిస్తాడు అనేటటువంటి మాట పౌలు 11వ అధ్యాయంలో, అంటే 9వ అధ్యాయంలో యూదులను గతించిన కాలంలో ఏర్పాటు చేసుకోవడం, 10వ అధ్యాయంలో వారు ఆయనను తిరస్కరించడం. మనకు తెలుసు యోహాను సువార్తలో అదే మాట ఉంటది.
తన ప్రజల దగ్గరకు ఆయన వచ్చారు, కానీ తన స్వంత ప్రజలే ఆయనను తృణీకరించారు. ఆ మాట ఒక్కసారి యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. 11వ వచనం, జాన్ చాప్టర్ 1 verse 11. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఎందుకు అన్యులకు సువార్త మొదట ప్రకటించబడింది? ఎందుకు అన్యులకు ప్రాధాన్యత ఇవ్వబడింది, ప్రాముఖ్యత ఇవ్వబడింది అనే విషయాన్ని మనం గుర్తు చేసుకుంటా ఉన్నప్పుడు ఈ విషయం మనకు అర్థమవుతుంది. వారు ప్రణాళికలో భాగంగా ఉన్నప్పటికీ వారు ఆయనను తిరస్కరించడం వల్ల, అన్యులకు సువార్త ప్రకటించబడింది. అలాగని వారిని ఆయన పూర్తిగా విడిచిపెట్టలేదు. తగిన సమయంలో రెమ్నెంట్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. తప్పకుండా వారికి ఇవ్వవలసినటువంటి స్థానము, ఎందుకంటే నా రక్త సంబంధికులు అని అంటాడు. అన్యులకు సువార్త ప్రకటించటం ద్వారా రోషము పుట్టించి వారిలో కొందరినైనా నా పరిచర్యను ఘనపరచడం కోసం ఏర్పాటు చేస్తున్నాను. అంటే మొదట అన్యులకు సువార్త ప్రకటించబడటం వల్ల వీళ్ళు కొంచెం జలసీగా ఫీల్ అయ్యి వారు కూడా క్రీస్తు వైపుకు ఆకర్షించబడతారు. చూడండి 11వ అధ్యాయము 13-14 వచనాల్లో ఉంటది అన్నమాట. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను గనుక ఏ విధముననైనను నా రక్త సంబంధికులకు రోషము పుట్టించి, అంటే మీకు నేను సువార్త చెప్పటము ద్వారా వారు జలస్ ఫీల్ అయ్యి తద్వారా దేవుని వైపుకు తిరుగుతారు అనేటటువంటిది నా యొక్క ప్రణాళిక అని చెప్పటానికి ప్రయత్నం చేస్తాం. సో కొంచెం కాంప్లికేటెడ్ గా మీకు అనిపించినట్లుగా ఉంటది కానీ, బట్ యు హ్యావ్ ఎ కంటిన్యూటీ, యు హ్యావ్ ఎ కనెక్షన్ ఒక అధ్యాయం నుండి ఇంకొక అధ్యాయంలోనికి. సో మొదట 8 అధ్యాయాలు సిద్ధాంతమును గురించి, 9, 10, 11 యూదులను గురించినటువంటి మాట, 12వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో ఆచరించవలసినటువంటి ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ గురించి పౌలు మాట్లాడుతా ఉన్నాడు. 12వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో ఏమంటది అక్కడ అంటే, దేవునితో మనకు ఉండవలసినటువంటి సంబంధము. 12వ అధ్యాయంలో మొదట దేవునికి మనకు ఉండవలసిన సంబంధము, రెండవది మిగిలిన విశ్వాసులతో మనకు ఉండవలసినటువంటి సంబంధము, శత్రువులతో మనకు ఉండవలసినటువంటి సంబంధం. ఆ రిలేషన్ గురించి కూడా మాట్లాడతారు, రిలేషన్స్ గురించి మాట్లాడతారు. 12వ అధ్యాయము 13వ అధ్యాయపు ఈ 2 అధ్యాయాలలో దేవునితో మనకు ఉండవలసిన సంబంధము అంటే ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ లోనికి వచ్చేసాడు. అక్కడ డాక్ట్రిన్ గురించి మాట్లాడాడు. 12, 13 అధ్యాయాల్లో మొదటిది దేవునితో మనకు ఉండాల్సిన సంబంధం, తోటి విశ్వాసులతో మనకు ఉండవలసినటువంటి సంబంధం, మూడవది మన శత్రువులతో మనకు ఉండవలసినటువంటి సంబంధం. 12వ అధ్యాయంలో ఆ విషయాన్ని కూడా చాలా క్లియర్ గా డీల్ చేస్తా ఉన్నాడు. మన శత్రువులతో మనం ఎలా ఉండాలి, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు అంటున్నాడు. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ఆ వివరం అంతా నేను చదువుతాను. నాలుగవది ప్రభుత్వముతో మనకు ఉండవలసినటువంటి సంబంధం. వాట్ షుడ్ బి అవర్ రిలేషన్ విత్ అవర్ గవర్నమెంట్స్? మన ప్రభుత్వంతో యాజ్ సిటిజన్స్. ప్రాముఖ్యంగా పౌలు రోమీలకు రాస్తున్నటువంటి లేదా రోమా సంఘానికి రాస్తున్నటువంటి కాలంలో నీరో చక్రవర్తి పరిపాలన చేస్తాం. ఇన్ఫాక్ట్ ఆయన చేతుల్లోనే ఆయన చివరిగా మరణాన్ని కూడా పొందుకున్నాడు నీరో చక్రవర్తి కాలంలో. అయినప్పటికీ అధికారము అనేది దేవుని యొక్క ఏర్పాటులోనే జరుగుతుంది. దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. 13వ అధ్యాయంలో ఆ మాటను గురించి ఉంటది. మనసాక్షి గురించి ప్రభుత్వంతో మనకు సంబంధం.
మనసాక్షిని గురించి, ప్రేమ గురించి, యేసుని గురించి మనము లోబడి ఉండవలసినటువంటి అవసరత ఉన్నది అని తెలియజేశారు. ఇక 14వ అధ్యాయము 15వ అధ్యాయంలో యూనిటీ గురించి మాట్లాడతారు. 14వ అధ్యాయము 15వ అధ్యాయము మొదటి భాగంలో యూనిటీ గురించి మాట్లాడతాడు. దేవుని ప్రజలలో కనిపించేటటువంటి ఒక పెద్ద సమస్య డిస్యూనిటీ, మేజర్ ప్రాబ్లం. దేవుని ప్రజల్లో కనిపించే మేజర్ ప్రాబ్లం. పాత నిబంధనలో కూడా మనకు అదే మాటలు కనపడతాయి. అంతర్యుద్ధాలు, అన్నదమ్ముల మధ్య సమస్యలు, అన్నదమ్ముల మధ్య రాజ్యము విభజించబడినటువంటి సందర్భం, కుటుంబ కలహాల వల్ల రాజ్యము విభజించబడింది. పాత నిబంధనలో మనం గమనిస్తే, కొత్త నిబంధనలో కూడా మనం గమనిస్తే ప్రతి చర్చ్ లో దేర్ వర్ డివిజన్స్. పౌలు రాసినటువంటి పత్రికలు మనం జ్ఞాపకం చేసుకుంటే, కొరింథీ పత్రికలో ఎంత పెద్ద సమస్య ఉంది అని అంటే, నేను కొంతమంది పౌలు వాడను, కొంతమంది అపోల్లో వాడను, కొంతమంది కేఫా వాడను అని అంటున్నారు. ఇంకా కోర్టు కేసులు కూడా ఉన్నాయంటాడు. 8వ అధ్యాయాన్ని మనం చూస్తే, 6వ అధ్యాయాన్ని మనం చూస్తే కొరింథీ పత్రికలో. గలతీ సంఘాన్ని చూస్తే మీరు అసలు ఒకరినొకరు కరుచుకొని భక్షించుకునే అంతగా కొట్టుకుంటున్నారేంటి. ఫిలిప్పీ సంఘంలో మనకు తెలుసు, ఇద్దరు స్త్రీల మధ్య సమస్య ఉన్నది అని అంటాడు. 4వ అధ్యాయంలో ఉంటది అన్నమాట. అందుకే కాబోలు దావీదు అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. సో ఈ సమస్యలన్నీ, ఈ ప్రాబ్లమ్స్ అన్ని చర్చ్ లో ఉండేటటువంటి బిలీవర్స్ కి తప్పకుండా తమకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి వస్తూ ఉంటాయి. అది పౌలు చాలా చక్కగా డీల్ చేశాడు. 14వ అధ్యాయంలో 15వ అధ్యాయము మొదటి భాగంలో మనం గమనించినట్లయితే యూదులు చాలా లీగలిస్టిక్. రోమా సంఘములో యూదులు, అన్యులు ఇద్దరు ఉన్నారు. బోత్ జెంటైల్స్ యాజ్ వెల్ యాజ్ జ్యూస్. అందుకే వారిని గురించి వీరిని గురించి కూడా చాలా చక్కగా పౌలు రాయటానికి ప్రయత్నం చేశాడు. సో జెంటైల్స్ ఉన్నారు, యూదులు ఉన్నారు. యూదులు చాలా స్ట్రిక్ట్ గా డైట్ ఫాలో అవుతారు. ఏది తినొచ్చు, ఏది తినకూడదు, ఏ రోజులు ఫాలో అవ్వాలి, ఏ రోజులు ఫాలో కాకూడదు. జెంటైల్స్ కి అలాంటి సమస్యలు. సో దానిని డీల్ చేస్తా ఉన్నాడు 14వ అధ్యాయంలో. ఒకరిని ఒకరు చేర్చుకునేటటువంటి విషయం. అపోస్తల కార్యం గ్రంథంలో అసలు ఏకంగా ఒక పెద్ద చర్చి కౌన్సిలే జరిగింది. సంఘములో ఉండేటటువంటి సమస్యను గురించి, సున్నతి చేసుకోవాలా, సున్నతి చేసుకోవాల్సిన అవసరం లేదా, చర్చ్ లో ఉండాలి అని. సో రోమా సంఘములో విశ్వాసులు ఏ రోజులు ఫాలో కావాలి, ఏ భోజనం తినాలి అనే దాని గురించి దేర్ వర్ డివిజన్స్. కొందరేమో మాంసం తినకూడదు, కొందరేమో జూవిష్ ఫెస్టివల్స్ ని ఫాలో కావాలి, కొందరు ఫాలో కాకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో పౌలు ఇచ్చేటటువంటి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే, ఎవరి సెంటిమెంట్ ని వారు వ్యక్తిగతంగా ఫాలో అయితే సరిపోతుంది. మన అభిప్రాయాన్ని ఎదుట వ్యక్తి మీద రుద్దకుండా ఉంటే సరిపోతుంది. ఇతరులను క్రిటిసైజ్ చేయటం వల్లనే సమస్య జటిలమైపోతుంది. సో ఎప్పుడు కూడా ఒక గ్రూప్ మాది చాలా స్పిరిచువల్ గా హైయెస్ట్ లెవెల్లో ఉంది, అవతల ఉన్నటువంటి వారి గ్రూపు ఆధ్యాత్మికంగా కొంచెం దిగజారిపోయింది. సో పౌలు ఈ విషయాలను డీల్ చేస్తూ ఉన్నప్పుడు బైబిల్ గురించి మనం ఆలోచన చేస్తే కొన్ని విషయాలు చాలా క్లియర్ గా చెప్తుంది. ఇది చేయకూడదు, లేకపోతే ఇది చేయవచ్చు. అయితే పౌలు ఏమని చెప్తాడంటే 14వ అధ్యాయంలో ఈ సమస్యలన్నిటినీ మనము సరిచేసుకోవాలి అని అంటే రిసీవ్ వన్ అనదర్ అంటారు. ఒకరిని ఒకరు చేర్చుకోండి. ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఒకరిని ఒకరు చేర్చుకోండి. నెంబర్ 1, ఒకరిని ఒకరు బలపరుచుకోండి అన్నాడు. 15వ అధ్యాయంలో ఒకరిని ఒకరు సంతోష పెట్టండి, ఒకరిని ఒకరు చేర్చుకోండి, ఒకరిని ఒకరు బలపరుచుకోండి, ఒకరిని ఒకరు సంతోష పెట్టండి. 12, 13 అధ్యాయాలలో దేవునికి మనకు మధ్య ఉండేటటువంటి ఆ సంబంధమును గురించి మాట్లాడుతూ మనం ఎలా ప్రవర్తిస్తా ఉన్నాం, దేవునితో మన సంబంధం, విశ్వాసులతో మన సంబంధం,
శత్రువులతో మన సంబంధం, ప్రభుత్వంతో మన సంబంధం గురించి మాట్లాడితే 14-15 అధ్యాయాలలో యూనిటీ గురించి మాట్లాడుతూ, యూనిటీ మీరు కావాలి అని అనుకుంటే ఒకరిని ఒకరు చేర్చుకోండి, ఒకరిని ఒకరు బలపరుచుకోండి, ఒకరిని ఒకరు సంతోష పెట్టండి. చివరికి వచ్చేస్తా ఉన్నాం. చివరి భాగంలో పరిచర్య గురించి మాట్లాడు, మినిస్ట్రీ గురించి మాట్లాడు, సేవ గురించి మాట్లాడు, పరిచారము, పరిచర్య, యాజక ధర్మము. ఈ మాటలు మనకు చివరి అధ్యాయాలలో తరచుగా కనపడుతూ ఉంటాయి. 4 రకాలైనటువంటి పరిచర్యల గురించి పౌలు చెప్తా ఉన్నాడు. 4 రకాలైనటువంటి పరిచర్యలు. చాప్టర్ 15 verse 8 నుంచి 16th చాప్టర్ ఎండింగ్ వరకు. మొట్టమొదటిది యేసుక్రీస్తు వారు అన్యులకు చేసినటువంటి పరిచర్య గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు అన్యులకు చేసినటువంటి పరిచర్య. రెండవది పౌలు అన్యులకు చేసినటువంటి పరిచర్య గురించి మాట్లాడుతున్నాడు. మూడవది అన్యులు యూదులకు చేసిన పరిచర్య గురించి మాట్లాడుతున్నాడు. సో మొట్టమొదటిది యేసుక్రీస్తు అన్యులకు చేసిన పరిచర్య అంటే మనకు అర్థమవుతుంది 8వ వచనం నుండి చాప్టర్ 15 8-13 పితరులకు చేయబడినటువంటి ఆ వాగ్దానం గురించినటువంటి మాట. యేసుక్రీస్తు అన్యులకు చేసిన పరిచర్య. పౌలు అన్యులకు చేసినటువంటి పరిచర్య, అన్యులకే సువార్త ప్రకటించడానికి. పోతే అన్యులు యూదులకు చేసినటువంటి పరిచర్య మనకు అర్థం కాదు. అన్యులు యూదులకు ఏం పరిచర్య చేశారంటే పౌలు అంటున్నాడు కదా, నేను కానుక సేకరిస్తా ఉన్నాను. 15వ అధ్యాయము 25వ వచనం నుండి 33వ వచనం వరకు ఉన్నటువంటి ఆ మాటలు చూస్తే అసలు పౌలు రోమీలకు రాసినటువంటి ఈ పత్రికను గురించి మనం ఆలోచన చేస్తేనే ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ చేస్తా ఉన్నాడు. యెరూషలేములో ఉన్నటువంటి పేదవారి కోసం, యూదులలో పేదవారైనటువంటి వారి కోసం ఆయన ధనాన్ని సేకరిస్తా ఉన్నాడు, ఫండ్ రైజ్ చేస్తా ఉన్నాడు. పౌలు కానుకలు సేకరిస్తా ఉన్నాడు పరిశుద్ధులైన బేదలైన వారి నిమిత్తము. సో ఆల్రెడీ కొంత నేను పోగు చేశాను అకే వారి దగ్గర నుంచి, అలాగనే మాసిదోనియా వారి దగ్గర నుంచి. దానితో పాటుగా మీ పట్టణము మీదుగా మీరిచ్చేటటువంటి అర్పణను కూడా నేను సేకరించి యెరూషలేములో ఉండేటటువంటి ప్రజలకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను అనేటటువంటి మాట ఈ భాగంలో మనం చూస్తాం. చివరిది 16వ అధ్యాయంలో విశ్వాసులు పౌలుకు చేసినటువంటి పరిచర్య. 16వ అధ్యాయంలో విశ్వాసులైనటువంటి వారి ఆ పెద్ద లిస్ట్ ఉంటది అక్కడ, చాలా పెద్ద లిస్ట్. అసలు 16వ అధ్యాయం మీద కొన్ని వారాల పాటు మనం అధ్యయనం చేయడానికి అవకాశం ఉంటది. చాలా మందిని ఆయన గ్రీట్ చేశాడు, చాలా చర్చెస్ ని ఆయన రికగ్నైజ్ చేశాడు. అంత మాత్రమే కాదు, తనతో కలిసి ఈ ఉత్తరం రాయటంలో సహకరించినటువంటి వారందరి పక్షముగా గ్రీటింగ్స్ తెలియజేశాడు. ఈ లిస్ట్ అంతా చదువుతూ ఉన్నప్పుడు నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే పాల్ వాజ్ నాట్ ఓన్లీ ఎ సోల్ విన్నర్, but he was also a friend maker. He was not only a tent maker, but he was also a friend maker. లలిత గారిని గురించి నేను ఆలోచన చేస్తా ఉన్నప్పుడు అదే కలుగుతా ఉంటది. దేవుడు ప్రజల యొక్క మనస్సులలో, మీ అందరి యొక్క మనస్సుల్లో మంచి ఆలోచనను పెట్టారు కాబట్టి she was able to maintain that friendship with you. Therefore you are able to spend your time for a meaningful cause, for a greater cause. ఒక మహోన్నతమైనటువంటి పని నిమిత్తం. అక్కడ పౌలు కూడా దేవుని యొక్క పని చేస్తా ఉన్నాడు. సో హీ వాజ్ నాట్ ఐసోలేటెడ్. ఆయన ఒంటరిగా చేయలేదు ఏ పని చేసినప్పటికీ. హీ వాజ్ ఆల్వేస్ దేర్ విత్ పీపుల్. ఒంటరిగా జీవించలేదు. బట్ హీ వాజ్ ఆల్సో కేర్ఫుల్. ఆ అధ్యాయాన్ని మనం చూస్తే హీ గ్రీటెడ్ సమ్. కొందరిని ఆయన విష్ చేశాడు, కొందరి నుంచి తొలగిపోమ్మని కూడా చెప్పాడు. He was also cautious. కొందరినేమో గౌరవించాలి అని చెప్పాడు. చివరికి చూస్తే ఒక మిస్టరీ గురించి మాట్లాడుతా ఉన్నాడు. చూడండి 25 నుంచి 27 వచనాలు చివరి అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 16
సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము. ఈస్ టాకింగ్ అబౌట్ ఎ మిస్టరీ. ఏంటి ఆ మిస్టరీ అంటే, ఇన్ గాడ్స్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ దెర్ ఇస్ నో జ్యూ, దెర్ ఇస్ నో జెంటైల్. ఆ మర్మం ఏంటి అంటే, యూదుడని గ్రీసు దేశస్థుడని, సున్నతి పొందినవాడని పొందని వాడని, స్త్రీ అని పురుషుడని ఎలాంటి భేదము లేదు. ఈ లిస్ట్ లో ఉండేటటువంటి విమెన్ యొక్క పేర్లు చూసినప్పుడు చాలా మందికి పౌలు గురించిన నెగిటివ్ ఇంప్రెషన్ ఉంటది. బట్ యు సీ, ఈ పత్రికను ఫీబే ద్వారా పంపించాడు. ఫీబే గురించి చెప్పబడినటువంటి మాట సంఘ పరిచారకురాలు. షీ వాజ్ ద డీకనెస్. షీ వాజ్ ద డీకనెస్. ఎంతమంది స్త్రీలను తన యొక్క పరిచర్యలో ఆయన ప్రోత్సహించాడు. ఆ యొక్క కల్చరల్ ఎలిమెంట్ ని, కొరింథులో ఉన్నటువంటి కల్చరల్ ఎలిమెంట్, ఎఫెసస్ లో ఉన్నటువంటి కల్చరల్ ఎలిమెంట్ ని దృష్టిలో ఉంచుకొని స్త్రీలు ముసుగు వేసుకోవాలనో మౌనంగా ఉండాలనో చెప్పాడు. కానీ he was fully encouraging the women in the ministry. పరిచర్యలో ఆయన తప్పకుండా ఆయన ప్రోత్సహిస్తూ వచ్చాడు. ఆ మిస్టరీ ఏమిటంటే, the Jews and Gentiles have come together in God's plan of salvation. దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో అన్యులు యూదులు కలిసి పనిచేస్తా ఉన్నారు. And when you see the list of these people in chapter 16, you find all sorts of people. తన యొక్క బంధువుల గురించి మాట్లాడుతున్నాడు, విమెన్ గురించి మాట్లాడుతున్నాడు, జెంటైల్స్ గురించి మాట్లాడుతున్నాడు. అన్ని రకాలైనటువంటి వారిని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఇవన్నీ దేనికి సూచన అంటే, క్రీస్తులో ఉండేటటువంటి ఐక్యతకు, క్రీస్తు శరీరములో ఉండేటటువంటి ఐక్యతకు. హౌ డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, వేరు వేరు ప్రజలు, వేరు వేరు బ్యాక్గ్రౌండ్ కు చెందినటువంటి వారందరూ ఒక స్థలములోనికి రావటం. దట్స్ ద మిస్టరీ. దట్స్ ద మిస్టరీ. ఐక్యతను గురించి మాట్లాడినటువంటి పౌలు ఒకరిని ఒకరు చేర్చుకోవాలన్నాడు. యూనిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకరిని ఒకరు బలపరుచుకోండి అని చెప్పాడు, ఒకరిని ఒకరు సంతోష పెట్టండి అని చెప్పాడు. సో చివరిలో పౌలు ఇస్తున్నటువంటి ఓపెన్ చేస్తున్నటువంటి ఆ మర్మము ఏమిటి అంటే, మనందరము దేవుని యొక్క శరీరములో భాగములుగా ఉన్నాం. దేవుని యొక్క శరీరంలో భాగంగా ఉన్నాం అనే విషయాన్ని గుర్తించాలి. సో మనం ఎంతసేపు అయినా దీని గురించి, ఒక్కొక్క అధ్యాయం గురించి ప్రాబబ్లీ యూ మైట్ హ్యావ్ స్పెంట్ లాట్ ఆఫ్ టైం డిస్కసింగ్. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, మన ముందున్నటువంటి ఈ కొద్ది సమయం, వీ హ్యావ్ అబౌట్ 20 minutes, డీటెయిల్డ్ గా దేని గురించి అయినా సరే మనం ఒకవేళ డిస్కస్ చేయాలి అని అనుకుంటే, తప్పకుండా నాకు తెలిసినటువంటి లిమిటేషన్ లో, ఒకవేళ నేను మీకు ఫుల్ గా క్లారిఫై చేయగలిగే పరిస్థితిలో లేకపోతే, డెఫినెట్లీ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ అండ్ క్లారిఫై యువర్ డౌట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్. ఈ రోమపత్రిక గురించి నేను ప్రారంభంలోనే చెప్పాను, ఇట్స్ ఎ డాక్ట్రైనల్ ఎపిసోడ్. సో దీన్ని అవగాహన చేసుకోవాలి అని అంటే చాలా కష్టమైనటువంటి విషయం. బట్ నాకు తెలిసినటువంటి ఆ లిమిటెడ్ నాలెడ్జ్ తో నేను మీ ముందుకు ఈ పత్రికను పరిచయం చేయడానికి ప్రయత్నం చేశాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మన ముందున్నటువంటి డౌట్స్ గురించి పాస్టర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. లలిత గారు, మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. మీరు మాట్లాడుతున్నారు కానీ స్టిల్ ఇన్ మ్యూట్. చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు. లలిత గారు కూడా మాకు ముందు చెప్పింది కాబట్టి మీరు చెప్పింది మాకు ఇంకా బాగా అర్థమైంది. ఓకే, ఆల్రెడీ లలిత గారు మాకు బాగా చెప్తున్నారు, దాన్ని ఇంకా మీరు విశదీకరించారు. సో పాస్టర్ గారికి నా వందనాలు, కృతజ్ఞతాస్థుతులు చెప్తున్నాను. స్థుతులు కాదు, కృతజ్ఞతలు చెప్తున్నాను. మరి మేము స్టడీ చేసాం, కానీ అందరూ భయపెట్టారు నిజానికి రోమా పత్రిక టఫ్ అని. కానీ అంత కాపోయినా బట్ అందరూ